మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో 88 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. 38,40,000 రూపాయల సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు ఎంపీ కవిత. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. గమనించాల్సింది ఏంటంటే 88 మంది లబ్ధిదారులకు 38,40,000 రూపాయలు అంటే ప్రతిసారి 40 లక్షలు 50 లక్షలు 60 లక్షలు ఇస్తుంటే దాన్ని ఎంతో మా సర్వే జ్ఞాపకం చేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళి ప్రత్యేకంగా అధికారులు అయ్యా మా ఊరు పేదోడు మా కార్యకర్త గరిగోడు అయితే యాడంటే ఆఫీస్ చేయించుకుంది అప్పు తెచ్చుకుంది బంగారం కొడుకు పెట్టుకుంది వాళ్ళతో భూమి ఎక్కడైనా పెట్టుకొని కూడా వడ్డీలో తీసుకొస్తుంది చేయాలన్నప్పుడు లేకపోతే పైన పడేసాం అనుకోండి ఆడపదలో పైన వస్తుంది. అట్లా కాదు, ఖచ్చితంగా ప్రతి పైన కూడా సొంతంగా నా ఇంట్లో ఆడటమో మా అన్నమో మా తమ్ముడితో ఇచ్చిన మాదిరిని ఇవన్నీ చేసే కార్యక్రమం కాబట్టి ఎప్పుడు నువ్వు జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రజలు కాబట్టి నువ్వు పూర్తి విశ్వాసం చేస్తున్నా రేపు బ్రహ్మాండ 30,40,000 మెజారిటీతో మన అభ్యర్థి గెలుపుతాము.